శ్రీమతి లత గారి ఆధ్వర్యంలో జూన్ 15-16 తారీఖుల్లో గానగాపురం యాత్ర మధుకరి సేవ సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వాటి నుంచి బయటపడటం అనేది నిజంగా ఇవాళ రేపు అయితే చాలా టఫ్గా ఉంది. నేను ఉపాసన కొనిదెల గారి ఒక వీడియో చూసా. మీకు బాగా సన్నిహితులు కదా. మన నారీసేన ఈవెంట్ కూడా మెయిన్ గెస్ట్ గా ఒకసారి వచ్చారు. చాలా మంచి ఆవిడ, చాలా హంబుల్. అసలు తను ఒక వీడియోలో తను చెప్పింది ఏంటి అని అంటే, టాబ్లెట్ ఏదైనా వేసుకోవాల్సి వస్తే ఖచ్చితంగా దాన్ని ఎంతో కొంత మేనిఫెస్ట్ చేసుకుని లేకపోతే ప్రే చేసుకుని వేసుకుంటాను, అది బాగా పనిచేస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ యువర్ అంటే సబ్కాన్షియస్ మెమరీకి చెప్పటం, దీన్ని ఇట్లా వర్క్ చేయించు అని చెప్పటం, బ్రెయిన్కి ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం అనేది చేరుతుంది అని చాలా బ్యూటిఫుల్గా చెప్పింది. విచ్ ఇస్ ట్రూ కదా. చాలా మంది డాక్టర్లు కూడా పద్మిని ఈ మాట అంటే గుర్తొచ్చింది. చాలా మంది డాక్టర్లు వాళ్ళు సర్జరీస్కి వెళ్ళేటప్పుడు, పెద్ద సర్జరీస్కి వెళ్ళేటప్పుడు, డెలివరీస్కి వెళ్ళేటప్పుడు అక్కడ స్వామిని స్మరించి చేస్తారు వాళ్ళు. అలా జయంతి రెడ్డి గారిని చూశాను, డాక్టర్ జయంతి రెడ్డి గారిని, గైనకాలజీ టాప్ మోస్ట్. అసలు ఆవిడ అసలు అందరినీ తిడతారు. ఫస్ట్ భయపడొద్దు, మీరు ఎందుకు భయపడతారు అంటారు. ఇదైతే ఇది అయిపోద్ది అని ముందు మీరు ఇచ్చేయొద్దు అని. ఆవిడ కూడా అసలు పేషెంట్స్ కోసం ఎంతవరకు వెళ్ళాలి అంతవరకు వెళ్తారు. అంటే చాలామంది డాక్టర్స్ కూడా అమెరికాలో కూడా నేను చూశాను, ఫస్ట్ దేవుణ్ణి ఆరాధిస్తారు, ఆ దైవిక శక్తిని నమ్ముతాం మేము అంటారు. అలా ఆరాధించి చేసేవాళ్ళు సూపర్ సర్జన్స్ అయ్యారు, చాలా ఉన్నత స్థితిలో ఉన్నారు వాళ్ళంతా కూడా. వాళ్ళ వినయానికి అది పరాకాష్ట అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రెండు రకాలుగా ఉంటారు. సైన్స్ టెంపర్మెంట్ ఎక్కువైపోతే దేవుడు లేడు గీవుడు లేడు అని మాట్లాడేవాళ్ళు. అవును, మేమే ఇది అని అనుకుంటారు. అట్లా కాకుండా ఎంత మనం సైన్స్, ఎంత డాక్టర్స్ అయినా, ఎంత ఏ స్టేజ్లో ఉన్నా మనల్ని క్రియేట్ చేసిన వాడు ఇంకా ఉన్నాడు. హయ్యర్ డైమెన్షన్స్ లో ఉన్నారని నమ్మటం, దానికి ఒబేయ్ శక్తి ఉంది సృష్టిలో. ఉపాసన చెప్పింది కూడా 100% కరెక్ట్. ఒబే ఉండటం అని అంటే నిజంగా వినయం. ఆ వినయానికి ఖచ్చితంగా స్వామి కృప ఉంటుంది అని అనిపిస్తుంది. సరే, ఇవాళ నేను అడగాలనుకున్న ప్రశ్న ఏంటంటే, ఉపాసన గారు తీసుకుంది ఎందుకు అని అంటే, ఎటువంటి సమస్య వచ్చినా కూడా ఒక స్పిరిచువల్గా మనం వెళ్తే కనుక ఏదైనా మంత్రం చదువుకొని ఆ టాబ్లెట్స్ తీసుకోవటం, తద్వారా బాగా పనిచేయడం. ధన్వంతరి లేడా మనకి? ఉన్నాడు, ధన్వంతరి ఉన్నాడు, మనం ఆచరించాం అంతే. గాడ్ ఆఫ్ మెడిసిన్ అని మనం. గాడ్ ఆఫ్ మెడిసిన్. సరే, ఇప్పుడు మైగ్రేన్ కానీ, హృదయానికి సంబంధించి రోగం ఏదైనా కూడా, పర్టికులర్గా ఈ హార్ట్కి సంబంధించి కానీ లేకపోతే బ్రెయిన్కి సంబంధించి కానీ ఇబ్బందుల నుంచి బయటపడాలి అంటే దత్తాత్రేయ స్వామిని ఎలా కొలుస్తూ బయటపడచ్చు ఒకసారి మీ ద్వారా? తప్పకుండా పద్మిని. మైగ్రేన్ అనగానే నాకు అసలు భయం. ఎన్నో ఇయర్స్ నేను మైగ్రేన్తో సఫర్ అయ్యాను, ఎన్నో సంవత్సరాలు. అసలు పిల్లలు కూడా చూసి, పాప చూసి చాలా భయపడేది. ఎట్లా వచ్చేది? సివియర్ హెడ్ఏక్, డార్క్ రూమ్లో ఉండాలనిపిస్తుంది, వామిటింగ్స్ అయిపోతూ ఉంటాయి, లేవలేము, అసలు మాట్లాడలేము. ఇంకా హెడ్ఏక్ స్టార్ట్ అయితే భయం వేసేసేది, ఎక్కడున్నా ఇంటికి వెళ్ళిపోవాలి, ప్రశాంతత కావాలి, డార్క్ రూమ్లో కూర్చోవాలి. తర్వాత ఎప్పుడైతే స్వామిని పట్టుకున్నాం అన్నీ పోయే. అసలు లేదు, ఎప్పుడు వినలేదు ఈ 4 ఏళ్లలో. అస్సలు లేదు. అసలు ఆ మైగ్రేన్ అనేది లేదు, హెడ్ఏక్ అనేది లేదు. అది స్వామి దయా కృప. అది గుడి కట్టిన తర్వాత నేను పోయింది నాకు మైగ్రేన్ అనేది. గుడి కట్టిన ఒక 1-2 ఇయర్స్కి సెట్ అయిపోయింది. ఎంత ఫ్రీక్వెంట్ గా వచ్చేది మైగ్రేన్ మీకు? అసలు ఎవ్రీ మంత్ వచ్చేది నాకు, ఎవ్రీ మంత్ వచ్చేది. ఎంతసేపు ఉండేది ఒక్కసారి వచ్చిందంటే? అసలు ఆ రాత్రంతా నెక్స్ట్ డే వరకు భయంకరం. మైగ్రేన్ వస్తుందంటేనే భయంకరం. చాలా మంది ఇప్పుడు సేమ్ మా పాప మొన్న చెప్పింది, నాకు ఇలా వస్తే మీరే గుర్తొచ్చారు, ఇంత సఫర్ అయ్యారా మీరు అని అనిపిస్తుంది. పిల్లలకి వస్తే మొన్న చెప్పాను కదా పాపకు బాగాలేదు అని, సెట్ అయిందా ఆ ఏజ్ లో? ఇప్పుడు సెట్ అయింది. ఇలా చాలా మంది సఫర్ అవుతున్నారు. హెడ్ఏక్, బాగా హెడ్ఏక్ అనేది చాలా పెద్దది. ఎందుకంటే మైగ్రేన్, బీపీకి ఫస్ట్ లక్షణం మైగ్రేన్ అని కూడా నేను ఫీల్ అవుతాను. తర్వాతే నాకు బీపీ అనేది కూడా వచ్చింది అనమాట. అసలు స్ట్రెస్సే ఉండదు కదా, నీకెందుకు బీపీ అని అంటే అది మనకు తెలియదు. ఇన్నర్ బాడీ లెవెల్స్ అవ్వచ్చు, మన హెరిడిటీ అవ్వచ్చు, జీన్స్ అవ్వచ్చు, వాళ్ళకుంటే వచ్చే లక్షణాలు కూడా కొన్ని అవ్వచ్చు. మనం ఎంత సాధన చేసినా అవనేవి మనకి డిఎన్ఏలో ఉంటే కొంత ఉంటుంది అనమాట. అందుకే ఇది నేను సఫర్ అయ్యాను కాబట్టి ఈ మైగ్రేన్ హెడ్ఏక్ అనేది దూరం అయిపోయింది నేను దత్తుడిని పట్టుకున్న కానించి.
అందుకే ఈ దత్తుడితో టాపిక్ ఈ రోజు ప్రత్యేకంగా నేను ప్రత్యేకంగా ఎక్స్పెక్ట్ చేయలే యాక్చువల్గా ఏంటి అని అనుకున్నాను. అందుకనే There is a reason. నేను అంత సఫర్ అయ్యాను కాబట్టి అలా సఫర్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది అడిగితే మాకు మైగ్రేన్ ఉందండి, మాకు హెడ్ఏక్ ఉంది, మాకు స్ట్రెస్ ఉంది, అలాగే గుండె కూడా దడదడలాడుతూ ఉంటుందండి అంటారు. ఈ ముఖ్యంగా ఈ హెడ్ఏక్కి మెయిన్ రవిగ్రహం కారణం. రవి ఒక్కోసారి కుజగ్రహం కూడా మనకి రవి కుజులు కలిస్తేనే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. ఓకే. మెయిన్గా ఓకే. హెడ్కి రిలేటెడ్ రవి. రవి అంటే ఎవరు? ప్రత్యక్ష దైవము సూర్య భగవానుడు. అందుకే నేను అంటాను, రోజు సూర్యుని చూసినా చాలు, మీరు నమస్కారాలు చేయకపోయినా వెళ్ళి మీ మేడ మీదకి వెళ్ళి సూర్యుడి దగ్గర నిల్చోండి, ఆ సన్ రేస్ తీసుకోండి, లేదా తులసి చెట్టుకు వెళ్ళి చక్కగా ఆయన్ని చూస్తూ నీళ్ళిపోయండి, ఆయన్ని ప్రార్థించుకోండి, చాలా మంచిదని చెప్తాను. ఆయనకు సంబంధించినటువంటి స్తోత్రం చేసుకొని ఎలా మనము ఆయన మంత్రం చదువుకొని రోజు చదువుకోవటం వల్ల కూడా ఈ హెడ్ఏక్ నుంచి బయటపడతారు. మనం ఏం టాబ్లెట్స్ వేసుకున్నా పద్మిని, అది పనిచేస్తుందా లేదో కూడా అర్థం అవ్వదు ఆ సమయంలో. అలా ఉంటుంది. ఆ మంత్రాల్ని నేను చెప్తాను. అయితే స్వామి చెప్తారు, ధర్మశాస్త్రము, వేదశాస్త్రము, మంత్రశాస్త్రము, ఆయుర్వేదము, వీటికి అన్నిటికీ రిలేషన్ ఉంటుంది, రిలేటెడ్. ఇప్పుడు మన శరీరము వాత పిత్త కఫ అని చెప్పేది కూడా ఈ శాస్త్రం తెలిస్తేనే ఈజీగా చెప్పగలము. దానికి అందుకే మనకి ఏన్షియంట్ నుంచి కూడా సిద్ధయోగము, అలాగే సిద్ధతంత్రము, మన నాడి చూసి చెప్పేస్తారు ఎటువంటి శరీరము మంది, అలా అన్నమాట. ఓకే అక్క. ఆ మంత్రాలని చెప్తాను. ఓం జుమ్ సహ సూర్యాయ నమః. స్త్రీలు చదువుకునే మంత్రం ఇది. స్త్రీలైతే ఈ మంత్రం చదువుకోవాలి. ఓం జూమ్ సహ సూర్యాయ నమః. అదే పురుషులైతే ఓం హ్రీం గృణి సూర్య ఆదిత్యం అని చదువుకోవాలి పురుషులు మాత్రం. ఓకే. ఇద్దరు కలిసి చదువుకోవాల్సిన మంత్రం రెండే. ఓకే. ఆ ఇద్దరు చదువుకోవాల్సిన మంత్రం ఏంటంటే ఓం ఉదితో భగవాన్ సూర్య పదాక్ష వృక్షకేతనే ఆదిత్యస్య ప్రసాదేన మమ స్యార్ధచేటకం నాశయ నాశయ స్వాహ. ఓకే. ఆడవాళ్ళకి సంబంధించిన మంత్రం అది చదివేసుకుని తర్వాత ఇది చదవాలి. ఇది చదువుకోవాలి. మగవాళ్ళకి ఓం గృణి ఆదిత్యాయ నమః అది చదివేసుకుని ఈ మంత్రం గృణి ఆదిత్యం అని చదువు. ఆదిత్య ఓం. ఓం గృణి ఆదిత్య ఓం. ఓం హ్రీం గృణి సూర్య ఆదిత్యం. ఓం హ్రీం గృణి సూర్య ఆదిత్య ఓం. సూర్య ఆదిత్యం అని చదువుకోవాలన్నమాట. ప్రతి ఆదివారము 108 సార్లు జపించి పాలు నీటితో ఆర్గ్యం ఇస్తే త్వరలో పార్శ్వనొప్పి శిరోబాధలు తగ్గిపోతాయి. అలాగే మందులు కూడా మంత్రంతో ధ్యానించి స్వీకరిస్తే వెంటనే దాని యొక్క ఫలితం లభిస్తుంది. వెంటనే సత్వరమే వచ్చేది. సత్వరమే. ఇలా తలనొప్పులు ఉండే వాళ్ళు ఆదివారం చేసుకుంటే మంచిది, లేదా మందులు వేసుకునేటప్పుడు వేసుకుంటే మంచిది. తర్వాత మనము హృదయ సంబంధ వ్యాధులు, హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నాము, వాళ్ళు మహామృత్యుంజయ మంత్రం 11 సార్లు చదివి, రవి కంటే సూర్యుడు మంత్రం నేను చెప్పాను కదా, ఆ మంత్రం చదువుకొని ఆ తర్వాత మహామృత్యుంజయ మంత్రం చదువుకొని కొత్త మందులు కనుక మళ్ళీ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు చేంజ్ చేస్తూ ఉంటారు, ఆ మందులు అప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు. అలా చేసుకోవటం వల్ల మంచి ఫలితం. ఈ హృదయ సంబంధమైనవి చాలా ఇలా చేయటం వల్ల పితృశాపగ్రస్తులైన గురువు మాత దైవ శాపగ్రస్తులైనప్పుడు ఇవన్నీ కూడా నెమ్మదిగా తగ్గుతూ వస్తాయి. ఒకటేసారి తగ్గుతాయని చెప్పను. మనకు అనేక కారణాల వల్లే మన గ్రహంలో ఈ ఆరోగ్య సమస్యలు వస్తాయి. అంటే మన బర్త్ చార్ట్లో రవి ప్లేస్ డిఫరెంట్గా, కుజు ప్లేస్ డిఫరెంట్గా, రాహు ప్లేస్ డిఫరెంట్గా అలా వస్తూ ఉంటాయి. అంతే, మన పూర్వజన్మ పాపమే కదా. అవును, ఆ ప్లేస్మెంట్స్ కి కారణం, తద్వారా కర్మ. అంతే, కర్మ. దత్తాత్రేయ స్వామి కూడా ఇందులో ఏం చెప్తున్నారంటే, ఎక్కువ ఆరోగ్య సమస్యల నుంచి బయటపడడానికి మహామృత్యుంజయ మంత్రాలు, శివాభిషేకాలు ఎక్కువ చేసుకోవాలి, సుదర్శన నారసింహ మంత్రాలు చదువుకోవాలి నిత్యము, దుర్గా చండీ కాళీ మహామంత్రాలు, నువ్వు చెప్పావు కదా ధన్వంతరి మహామంత్రము, అశ్విని దేవతా మంత్రారాధన కూడా చెయ్యాలి అని చెప్తున్నారు. ఏది వీలైతే అది. ఇవి అంటే సివియర్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళు చేసుకోవాల్సిన వాటి గురించి చెప్పారు. రైట్. ప్రాణాంతక వ్యాధులు గురించి చెప్పారు. ఇలా ఈ విధంగా చేసుకోవాలి. బ్యూటిఫుల్ అక్క, చాలా చక్కగా తెలియజేశారు. ఖచ్చితంగా ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఈ ఇబ్బందుల నుంచి బయటపడలే. మైగ్రేన్ వాళ్ళైతే అమ్మో మీకు తెలుసు కాబట్టి మీకే కంప్లైంట్ చేస్తుంటే భలే బాధ. దాదాపు నేను ఒక 10 years 10 years అది ఎర్లీ 25 నుంచి
25 ఏజ్ 35 నుంచి years వరకు. దాన్ని చాలా దత్తాత్రేయ స్వామి అనుగ్రహం తగ్గింది. దత్తాత్రేయ స్వామి అనుగ్రహం అది తలుచుకుంటే భయం. అదే స్వామి అసలు ఎప్పుడైతే లేకుండా. అసలు ఏమీ లేకుండా చేశారు. అమేజింగ్ అమేజింగ్. చాలా చక్కగా తెలియజేశారక్క. కృతజ్ఞతలు. నమస్కారం అక్క. జై గురుదత్త. శ్రీ గురుదత్త.